సీతారాం ప్రేక్షకులకు నమస్కారం. బృందావన్ వాస్తుకి స్వాగతం. నా పేరు దండపాణి, వాస్తు సలహాలు ఇస్తుంటాను. ఇవాల్టి టాపిక్ నార్త్ రోడ్ ఉన్న ఇల్లు అంటే ఉత్తరం రోడ్డు ఉన్న ఇంటికి డిగ్రీ పరంగా ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. నార్త్ ఫేస్ ఉన్న రోడ్డు ఉత్తరం రోడ్డుకి ఉత్తరం ఇంటికి డిగ్రీల పరంగా ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. రోడ్డు ఎటు ఉంటే అటు స్పేస్ ఎక్కువగా ఉండాలి. ఎనీ ఫేసింగ్ టాపిక్లోకి వెళ్దాం. మెయిన్ గేట్ 0 to 25 డిగ్రీస్లో ఉండొచ్చు. సంప్ 25 to 40 డిగ్రీస్లో ఉండొచ్చు. బోర్వెల్ 50 to 60 డిగ్రీస్లో ఉండొచ్చు. మెయిన్ డోర్ 0 to 25 డిగ్రీస్లో ఉండొచ్చు. అని హాల్కి సెంటర్లో వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి. విండో 30 to 40 డిగ్రీస్లో ఉండొచ్చు. సెకండ్ విండో 50 to 60 డిగ్రీస్లో ఉండొచ్చు. సబ్ డోర్ 70, 80, 90 డిగ్రీస్లో ఎటైనా ఉండొచ్చు. హాల్కి సెంటర్ చూసుకొని పెట్టుకోండి. పూజా ప్లేస్ 48 to 58 డిగ్రీస్లో ఉండొచ్చు. పూజా రూమ్ 90 డిగ్రీస్లో ఉండొచ్చు. కిచెన్ 115 to 130 డిగ్రీస్లో ఉండొచ్చు. సబ్ డోర్ 170లో ఉండొచ్చు. ఇటు డోర్ పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు, లేదంటే విండో కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. క్లాక్ వైజ్గానే డోర్స్ రావాలి. ఇటు డోర్ మెయిన్ డోర్ వచ్చింది కాబట్టి ఇది 2 పట్ల డోర్ ఉండాలి, సింగిల్ డోర్ ఉండకూడదు. 2 పట్లు ఉండాలి. సబ్ డోర్కి సింగిల్ పట్టే ఉండాలి. క్లాక్ వైజ్గానే డోర్స్ రావాలి. ఇటు కావాలంటే పెట్టుకోండి, లేదంటే విండో పెట్టుకోవచ్చు. ఓకే. కిచెన్ విండో 120 to 130 డిగ్రీస్లో రావచ్చు. సబ్ డోర్ 170 డిగ్రీస్లో రావచ్చు. కామన్ బాత్రూమ్ 180 to 190 డిగ్రీస్లో ఉండొచ్చు. కానీ ఇది డోర్కి ఎదురుగుండా రాకుండా ప్లాన్ చేసుకోండి. అటాచ్ బాత్రూమ్ 190 to 200 డిగ్రీస్లో ఉండొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ విండో 260 నుంచి 270లో రావచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ విండో 290 నుంచి 300లో రావచ్చు. స్టేర్ గేట్స్ స్టెప్స్ 315 నుంచి 355 వరకు రావచ్చు. అంటే 0 మధ్యలో నుంచి ఇటే ఉండాలి, అటు ఉండకూడదు. సో సింపుల్గా అర్థమైపోయింది అనుకుంటాను. ఈజీగా మీ ఇంటి వాస్తు మీరే చూసుకోండి. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.